హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ సింపుల్ పవర్ఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. ఈ రెమెడీని బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా యూస్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. నేను ముందుగానే చెప్తున్నాను. తర్వాత చాలామంది ఎక్కువగా బాయ్స్కి రెమెడీస్ షేర్ చేయమని అడుగుతున్నారు. మన ఛానల్లో చెప్పే రెమెడీస్ అన్నీ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ యూస్ చేయొచ్చు. నేను వీడియోలో మీకు క్లియర్గా నేను చాలా వీడియోల్లో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈ రెమెడీని అంటే 10 years ఉన్న వాళ్ళ దగ్గర నుండి అందరూ కూడా ట్రై చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా చిన్న రెమెడీ ఇది, కంపల్సరీ ట్రై చేయండి. రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 2 tablespoons ముల్తానీ మట్టి అనేది యాడ్ చేసుకోవాలి. ముల్తానీ మట్టి ప్లేస్లో మీరు శాండల్వుడ్ పౌడర్ కానీ రెడ్ మసూదాల్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 tablespoon శనగపిండి అనేది యాడ్ చేసుకున్నాను. శనగపిండి ప్లేస్లో మీరు పెసరపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇందులో నేను లెమన్ జ్యూస్ అనేది 1/2 tablespoon యాడ్ చేశాను. లెమన్ అనేది మీ స్కిన్కి పడకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత ఇందులో టమాటో జ్యూస్ అనేది యాడ్ చేస్తాను. ఒక టమాటాని కట్ చేసుకొని అందులో జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. టమాటో జ్యూస్ అనేది మీ స్కిన్కి పడలేదు అనుకుంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. పొటాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ నేనైతే పాలు చూపిస్తున్నాను. పాలు నేను ముందుగానే కాచి చల్లార్చాను అనమాట. కాచి చల్లార్చిన పాలను అనేది యూస్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలను ఎందుకు యూస్ చేస్తున్నారక్క, రా మిల్క్ అనేది యూస్ చేయొచ్చు కదా, అంటే పచ్చి పాలనే యూస్ చేయొచ్చు కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు తెలుసు. బట్ ఏంటంటే కొన్ని ప్యాక్స్కి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి డిఫరెంట్గా మనం యూస్ చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఈ ప్యాక్కి కాచి చల్లార్చిన పాలు అనేవి సూపర్గా వర్క్ అవుతాయండి, ట్రై చేయండి. ఓకే, కొంచెం అనేది పాలను మనం వేసుకుంటూ ప్యాక్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా నేను మిక్స్ చేసి చూసేయండి. ఓకే, ఇక్కడ నేను మొత్తం కూడా మిక్స్ చేశానండి, చూడొచ్చు మీరు. ఇప్పుడు ప్యాక్ని నా ఫేస్ మీద అప్లై చేస్తాను. దానికంటే ముందు నా ఫేస్ చూడండి, బిఫోర్కి ఆఫ్టర్కి అయితే మంచి రిజల్ట్ అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను వెట్ టిష్యూ అయితే తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ కానీ ఏమీ కానీ లేదు. మేకప్పే కాదండి, మాయిశ్చరైజర్ కూడా ఉండకూడదు. మనం ప్యాక్స్ అనేవి వేసుకునేటప్పుడు నీట్గా ఫేస్ వాష్ చేసిన తర్వాతే ప్యాక్ అనేది వేసుకోవాలి. ఓకే, అలాంటి స్కిన్ మీద మనం ఏం అప్లై చేసినా రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, క్లీన్ చేసుకున్నప్పుడు టిష్యూకి అయితే ఏమి రాలేదు కదా, నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు. నేను నీట్గా ముందుగానే ఫేస్ వాష్ చేసి వచ్చానండి. ఓకే, ఇప్పుడు ప్యాక్ అనేది మనం బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి అప్లై చేసుకోవడమే. ప్యాక్ అనేది పైకి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని మీరు చాలా థిక్గా అప్లై చేసుకోండి, రిజల్ట్ అనేది మీకు తొందరగా తెలుస్తుంది. ఓకే, ఈ ప్యాక్లో మనం ముల్తానీ మట్టి అనేది యూస్ చేసాం కదా, ముల్తానీ మట్టి అనేది సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. మన ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడానికి కూడా ముల్తానీ మట్టి సూపర్గా వర్క్ అవుతుంది. మన స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా చేయడానికి, గ్లోగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఫేస్ మీద ఉన్న ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని అన్నిటినీ కూడా క్లియర్ చేస్తుంది ముల్తానీ మట్టి. స్కిన్ టైటనింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మన ఫేస్ మీద ఉన్న ఆయిల్నెస్ని కంట్రోల్ చేసి మన ఫేస్ అనేది ఫ్రెష్గా కనపడడానికి సూపర్గా వర్క్ అవుతుంది ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి అంత దొరకని ఇంగ్రీడియంట్ ఏం కాదండి. దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో మనకు అందుబాటులోనే ఉంటుంది, ఆన్లైన్లో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ఇస్తాను, చెక్ చేయండి. ఓకే, ఇక్కడ నేను మొత్తం కూడా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం బాగా డ్రై అవ్వనివ్వాలి. 15 minutes తర్వాత మళ్ళీ చూసేయండి. చూసారు కదా, మొత్తం కూడా డ్రై అయిపోయింది కదా అని చెప్పేసి మనం వెళ్ళి వెంటనే వాష్ చేసుకోకూడదు. ఒక చిన్న పని అయితే ఉందన్నమాట. ఇక్కడ కొన్ని పాలని తీసుకోవాలి, కాచి చల్లార్చిన పాలనమాట. తీసుకొని ఇందాక మనం జ్యూస్ తీసిన టమాటో ఉంది కదా, ఆ టమాటాని తీసుకొని ఇలా ఫేస్ మీద లైట్గా మసాజ్ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట, రబ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చేస్తున్నప్పుడే ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. ఇలా చాలా స్మూత్గా 5 minutes అనేది రబ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులో టమాటో అనేది యూస్ చేసాం కదండి, టమాటో జ్యూస్ అనేది ఇన్స్టెంట్గా మన స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, అలాగే క్లియర్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం చాలా వీడియోల్లో తెలుసుకున్నాం కదా, టమాటో జ్యూస్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్కి సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. టమాటోలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు మన ఫేస్ మీద ఉన్న మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నిటినీ క్లియర్ చేస్తుంది. క్రిస్టల్ క్లియర్ స్కిన్ అనేది ఇవ్వడానికి టమాటో అనేది మనకి సూపర్గా వర్క్ అవుతుంది. ఓకే, ఇలా ఒక 5 minutes అనేది మసాజ్ చేసుకోవాలి. ఓకే, ఫేస్ మొత్తం నెక్ మొత్తం కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. నేను క్లీన్ కూడా మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఓకే,
ఇక్కడ నేను క్లీన్ చేసేటప్పుడే మీరు రిజల్ట్ చూడొచ్చు. నా స్కిన్ అయితే చాలా గ్లోగా ఉందండి. రిజల్ట్ అయితే మాత్రం సూపర్ అనమాట. అందరూ కూడా ట్రై చేయొచ్చు. 10 ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి అందరూ ట్రై చేయండి. సూపర్గా వర్క్ అవుతుంది. ఇందులో ఏదైనా ఇంగ్రీడియంట్ మీ స్కిన్కి పడదు అనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఆల్టర్నేట్ కూడా నేను వీడియోలో 1-2 సార్లు చెప్పాను. చూడండి, రిజల్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఈ ప్యాక్లో మనం లెమన్ అనేది యూస్ చేసాం. లెమన్లో బ్లీచింగ్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది లెమన్. ఓకే, మన ఫేస్ మీద ఉన్న స్పాట్స్ని క్లియర్ చేస్తుంది, పింపుల్స్ని, పిగ్మెంటేషన్ని అన్నిటినీ కూడా క్లియర్ చేసి క్రిస్టల్ క్లియర్ స్కిన్ పొందడానికి లెమన్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను మొత్తం కూడా క్లీన్ చేసుకొని చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, నేను నీట్గా క్లీన్ చేసుకొని వచ్చాను. నా స్కిన్ అయితే చాలా బాగుందండి. ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయింది. స్కిన్ అయితే ఇన్స్టెంట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ అయిందనమాట. నాకైతే సూపర్గా నచ్చింది. కంపల్సరీ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. స్కిన్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా గ్లోగా కూడా ఉందన్నమాట. వీక్లీ మీరు 2 టైమ్స్ అనేది అప్లై చేసుకుంటే మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే ముందు కూడా ట్రై చేయొచ్చు. నిమిషాల్లో ట్యాన్ మొత్తం చేత్తో తీసేసినట్లు ఎగిరిపోతుంది. బిఫోర్ ఎలా ఉంది నా ఫేస్, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీరు చూస్తున్నారు కదా. నా ఫేస్ అయితే చాలా స్మూత్గా, గ్లోగా, సూపర్గా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ రెమెడీ, చిన్న రెమెడీ అనమాట. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ముల్తానీ మట్టి ప్లేస్లో మీరు శాండల్వుడ్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు, రెడ్ మసూర్ దాల్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. తర్వాత శనగపిండి అనేది మనం యూస్ చేసాం, పెసరపిండి కూడా యూస్ చేయొచ్చు. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే, లెమన్ అనేది మీ స్కిన్కి పడితే యూస్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. టమాటో జ్యూస్ కూడా అంతేనండి. టమాటో జ్యూస్ ఒకవేళ మీ స్కిన్కి పడలేదనుకుంటే ఆరెంజ్ జ్యూస్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మీది ఎక్కువగా డ్రై స్కిన్ అనుకుంటే మీరు పాలు ప్లేస్లో పెరుగు కూడా యూస్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు యూస్ చేసే ప్యాక్ అండి ఇది. అందరూ కూడా యూస్ చేయొచ్చు. సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్యాక్ అనేది. దీన్ని యూస్ చేసినప్పుడు మన స్కిన్ మీద ట్యాన్ మొత్తం పోతుంది. తర్వాత మన స్కిన్ అనేది ఇన్స్టెంట్గా బ్రైట్గా ఉంటుంది. ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్నా, తర్వాత మనకి స్కిన్ అనేది ఎక్కువగా రఫ్గా ఉంది అనుకున్నా, మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయింది అనుకున్నా ఈ ప్యాక్ సూపర్గా వర్క్ అవుతుంది. ఓకే, నా స్కిన్ మీద మీరు చూస్తున్నారు కదా, ఎటువంటి మేకప్ లేదండి. జస్ట్ నేను ఈ రెమెడీ చేసిన తర్వాత ఇదైతే షూట్ చేస్తున్నాను. చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ చేస్తూనే ఉంటాను కదా. తర్వాత ఇంకొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఏంటంటే, అక్క మీరు ఇన్ని రకాల రెమెడీస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు, మీ ఫేస్ మీదే ట్రై చేసి మాకు చూపిస్తూ ఉంటారు, ఏ ప్రాబ్లం ఉండదా అని అడిగారు. ఏ ప్రాబ్లం ఉండదండి, నో ప్రాబ్లం అని చెప్తాను. ఎందుకంటే అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అని మీకు అనిపిస్తే, మీ స్కిన్కి ఏదైనా పడదు అని మీకు అనిపిస్తే ప్యాచెస్ చేసుకున్న తర్వాత యూస్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, నేను అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తానండి. కెమికల్స్ ఉన్న వాటితో ఏం చెప్పను కాబట్టి నో ప్రాబ్లం. మన స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది. నా స్కిన్ మీరు చూస్తున్నారు కదా, చాలా గ్లోగా ఉంటుందన్నమాట. నేను అన్నిటికీ కూడా రెమెడీసే యూస్ చేస్తాను. ప్రతి ప్రాబ్లంకి కూడా మనం రెమెడీసే యూస్ చేయొచ్చు. ఎక్కువగా టైం తీసుకోదు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీసే చెప్తాను. సూపర్గా వర్క్ అవుతాయి అనమాట. ట్రై చేయండి, రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ ప్యాక్ని మీరు వీక్లీ 2 టైమ్స్ అనేది వేసుకోండి. సూపర్గా ఉంటుంది మీ స్కిన్ అనేది. నా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, డ్రై అయిపోయింది, లేదనుకుంటే ఎక్కువగా ట్యాన్ అయిపోయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇది యూస్ చేయండి. సూపర్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి సింపుల్ ఈజీ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.